గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. భీమవరం నుండి కళ్యాణి గారు పంపించారు. హనుమత్ వ్రతం చేయడం వల్ల కలిగే వ్రతఫలం ఏంటి? దీన్ని ఎవరైనా ఆచరించవచ్చునా అని అడుగుతున్నారు. ఈ వ్రతాన్ని ఎవరైనా ఆచరించవచ్చమ్మా. ఏ కష్టాల్లో ఉన్న వాళ్ళైనా ఆ కష్టాలు తొలగటానికి ఆచరించవచ్చు. ఏ కోరికలు నెరవేరాలి అనుకున్నటువంటి వాళ్ళైనా ఆ కోరికలు నెరవేర్చడం కోసమని స్వామిని కోరచ్చు. ఆయనే స్వయంగా చెప్పాడు, ఐహికే సమనుప్రాప్తే మాంస్మరేద్ రామసేవకం అని. మీకు ఏదైనా ఇహంలో కోరికలు ఉంటే నన్ను కోరండి, నేను ఇస్తాను అని చెప్పి ఆయన రామ రహస్యోపనిషత్తులో ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు. కాబట్టి సమస్తములైనటువంటి కోరికలు పొందటానికి కూడా దీన్ని మనం ఆశ్రయించవచ్చు. ఎటువంటి వాళ్ళు కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. సహజంగా ఈ వ్రతాలు భార్యాభర్తలు కూర్చుని చేసుకుంటూ ఉంటారు. అలా కాక విడిగా కూడా బ్రహ్మచారులైనటువంటి వాళ్ళు చేసుకోవచ్చు, విడిగా స్త్రీలు చేసుకోవచ్చు, ఎవరైనా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. ఇది 13 ఏళ్ల ఉద్యాపనకి సంబంధించినటువంటి వ్రతము. 13 ఏళ్ళు జరుపుకుంటేనే ఇది చెయ్యాలి అనేది కూడా లేదు. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరమే ఆ స్వామి వ్రతం వల్ల ఫలితాన్ని చేకూరుస్తుంది. కాబట్టి ఆ హనుమద్ అనుగ్రహాన్ని పొందదలుచుకున్నటువంటి వాళ్ళు ఈ మార్గశిర మాసంలో వచ్చేటటువంటి అసలు ఈ మాసానికే చాలా ప్రత్యేకత ఉన్నది. సాక్షాత్తు కృష్ణ పరమాత్మ చెప్పాడు భగవద్గీతలో, మాసానాం మార్గశీర్షోహం అని చెప్పి. కాబట్టి అటువంటి విశిష్టమైనటువంటి మార్గశిర మాసంలో ఈ త్రయోదశి నాడు ఆ స్వామికి సంబంధించినటువంటి వ్రతాన్ని కనుక చేసుకునేటట్లయితే సమస్తములైనటువంటి ప్రయోజనాలు మనం పొందవచ్చు. దానికి కావలసినటువంటి సాక్షాత్తు శ్రీరామచంద్రుడే ఈ వ్రతాన్ని చేసినట్లుగా మనకి వ్రత కథలో తెలుస్తుంది. ఇది అసలు ఉపదేశించింది కూడా వ్యాస భగవానుడు. ద్వైతవనంలో వనవాసంలో ఉన్నటువంటి ధర్మరాజు దగ్గరికి వచ్చి, నాయనా నువ్వు చాలా కష్టాలు పడుతున్నావు, ఈ కష్టాల నుంచి నువ్వు బయటపడాలి అంటే నువ్వు చేయవలసినటువంటిది ఈ హనుమద్వ్రతము అని చెప్పి ఆ ధర్మరాజుకు ఉపదేశించి ఆ హనుమద్వ్రతాన్ని చేయించి ఆ కష్టాల నుంచి బయటపడేశాడు. అట్లాగే శ్రీరాముడు ఈ హనుమద్వ్రతం చేసి తన యొక్క లక్ష్యాన్ని, సీతామాతని పొందేటటువంటి లక్ష్యాన్ని నెరవేర్చుకోగలిగాడు శ్రీరామచంద్రుడు. విభీషణుడి కుమారుడు ఈ వ్రతాన్ని చేసి తనకు కావలసినటువంటి కోరికలన్నీ కూడా పొందగలిగాడు. ఇట్లా మనకి అనేక రకాల ప్రయోజనాలు ఈ వ్రతం చేయటం వల్ల చేకూరుతాయి. కాబట్టి మార్గశిర శుద్ధ త్రయోదశి నాడు ఎటువంటి వాళ్ళైనా ఈ హనుమద్వ్రతాన్ని చేసుకుని ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందొచ్చు, కావలసినటువంటి కోరికలన్నీ కూడా నెరవేర్చుకోవచ్చు.